దేశంలో ప్రతి పిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ప్రతి రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లను నెలకొల్పడం జరిగింది. చిన్నతనం నుంచి సరైన ఆహారం అందని చిన్నారుల్లో ఏ, డి విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లోపిస్తూ ఉంటాయి. దీంతో కంటి సమస్యలు, అలసట, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి పనులు సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా ఉండాలంటే పిల్లలకు మంచి ఆహార అలవాట్లు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న పథకానికి ఊపిరి పోసింది. కానీ మిడ్ డే మీల్స్ బిల్లులు రావట్లేదని అధికారులపై ఉన్న కోపం పిల్లలపై చూపిస్తున్న ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాయో చెప్పేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఆ సెంటర్లలో చిన్నారులకు కావలసిన కనీస సదుపాయాలు ఉండవు, నాణ్యమైన భోజనం లభించదు, సరైన స్థలము ఉండదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు చిన్నారులకు ప్రత్యక్ష రకరకాలుగా మారాయి. కడుపు నిండా అన్నం పెట్టాల్సిన పాఠశాలలే పిల్లల కడుపు కాల్చుతున్నాయి. కనీస మెను కూడా అమలు చేయని పరిస్థితులు అశ్వారావుపేట మండలం గోపన్నగూడెంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకం ప్రకారం రోజువారీ మెనూలో సాంబార్, ఒక కోడిగుడ్డు చొప్పున పిల్లలకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాల్సి ఉంది. కానీ అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 మందికి వండి పెట్టాలన్న ఆలోచనతో అన్నం పేరుతో 1.5 కేజీ అన్నం వండి, కూర పేరుతో గిన్నెడు పసుపు నీళ్లలో ఒక అరటికాయ ఉప్పు, కారం వేసి పెడుతున్నారు. ఇలా నాణ్యత లేని చాలని ఆహారం పెట్టి పిల్లల కడుపు మాడుస్తున్నారు పాఠశాల యాజమాన్యం వారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ ని ఇదేంటని ప్రశ్నించిన విలేకరులపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కూరం వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఇప్పటికీ ప్రభుత్వం మిడ్ డే మీల్స్ బిల్లులు సుమారు 5 నెలలు కావస్తున్నా బిల్లులు రావడం లేదని, పిల్లలకు ఇప్పుడు ఇదే పెట్టడమే ఎక్కువని మండిపడ్డారు. స్కూల్లో ఎటువంటి మెనూ ఫాలో అవ్వమని, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇక పాఠశాలలో పలు సమస్యలపై విషయం ఆరా తీయగా విలేకరులపై ప్రధానోపాధ్యాయులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఏ ఊరండి? ఇక్కడ ఏ ఊరండి? మీరు ఈరోజు ఏంటంటే కూర వండింది? ఈరోజు సాంబార్ గుడ్డు పెట్టానండి, కాకపోతే అరటికాయ వండాను. అరటికాయ పులుసు చేశారా? అరటికాయ కూర చేశారా? కూర ఒకసారి మోద్దేయండి. అది అరటికాయ కూర అంటారా? మరి పులుసు అయిన కూరే కదండి. పులుసుకి కూరకి ఎంత తేడా ఉంటుందండి? అది ఎగురు చేస్తే ఎగురు లేదు, పులుసు చేసాం కనుక పులుసు లేదు. మరి వాళ్ళకి గుడ్డు ఎందుకు పెట్టలేదు? పెట్టలేదండి. దేనికండి? డబ్బులు లేక. పైనుంచి పిలుసు డబ్బులు పడుతున్నాయి సార్, మరి మమ్మల్ని అయితే అడగలుగుతారు కానీ అడగచ్చు కదా సార్. బిల్లు ఎన్ని రోజుల నుంచి పడలేదండి మీకు? నీరుటి అన్నీ అలాగే ఉందండి. కొంచెం పెట్టేయమంటున్నారు, కొద్ది 2,000 పెడతారండి, 3,000 పెడతారు, పెట్టేసేయమంటున్నారు. నీరుటి ఈ సంవత్సరం అసలే పడలేదు. అదే సుమారు ఎన్ని నెలలు పెండింగ్ ఉంది మీకు? ఎన్ని నెలలు అండి? జూన్ నెల నుంచి అండి. జూన్ నెల నుంచి పడలేదని, నీరుటి కూడా కొన్ని పడలేదండి. సరే, మీకు ఎప్పుడు వచ్చింది సరే బిల్లు వచ్చింది కదా గవర్నమెంట్ నుంచి? ఎప్పుడండి? మొన్న 3,000 వచ్చినాయండి. అదే మా మీకు ఎప్పుడు వచ్చింది సరే బిల్లు అయితే మీకు వస్తుంది కదా మీ వండిన దానికి? వస్తుందండి. మరి పెట్టేది ఒక మొత్తం మంచి మొత్తం పెట్టాలి కదా పిల్లలకి. మంచిగానే పెడతామండి, కాకపోతే ఈ రోజు అలా పెట్టామంటే. ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు పెట్టామంటున్నారు. మేము అలా చేయము, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మీరు వచ్చారని మేము చేసామండి. మేము వచ్చాం కాబట్టి మీరు ఇప్పుడు ఈ రోజు చేసామని చెప్పేసి అనొచ్చుగా. లేదండి, మేము మామూలుగానే ఉడతా, కాకపోతే డబ్బులు ఇబ్బందుల్లోనే కొంచెం అలా ఇది అయిపోతున్నాం గుడ్డు పెట్టడం. ఈ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు? సార్ ఆలోచిస్తారండి. ఒకసారి బియ్యం చూపించండి. అదే రైస్ మొత్తం దొడ్డు బియ్యమే కదా? ఎంతమంది పిల్లలండి ఇక్కడ సుమారు మొత్తం? 25. మీరు వండింది ఎంతమందికి? 25. మనిషికి ఎన్ని గ్రాములు వండుతున్నారు? గ్రాము అని అంటే మామూలుగా ఉజ్జాయం పెట్టి వండుతారు. మీ బాధ ప్రకారం పిల్లలకు ఫుడ్ పెట్టించాలి. ఆ పెట్టిన ఫుడ్ మంచితో కాదో చూడాలి. బాధ్యత ఉందా లేదా మీకు? ఇవాళ మీరు ఉన్న మెనూ ఏంటి, మీరు పెట్టిన ఫుడ్ ఏంటి, కనీసం మీరు చూడాలి కదా. అదిగా సార్, మెనూ ఉంది. బిల్లులు రాకపోతే పిల్లల్ని పస్తులు ఉంచుతారా? ఎట్లా పెడతారు చెప్పండి. మీరు తెచ్చివ్వండి సార్. నేను తెచ్చిస్తే మీరేం చేస్తారు? నేను అదే తింటున్నా. ఏం చేయాలి చెప్పండి. నాకు పిల్లలు నేను ఇదే తింటున్నా.